ప్రళయం, అందులోనూ జలప్రళయం అనేది సంభవిస్తే మన భూమిపైన ఏమీ మిగలదు. సమస్త జీవరాశి ఆ జలప్రళయంలో కొట్టుకుపోవాల్సిందే. మరి అంతటి జలప్రళయాన్ని కూడా తట్టుకొని నిలబడే శక్తి కేవలం ఈ ఒక్క ప్రాంతానికే ఉందని హిందూ పురాణాలు చెప్తున్నాయి. మరి అంతటి మహిమాన్విత ప్రాంతం ఏంటంటే సృష్టి స్థితి లయకారుడైన పరమశివుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం కాశీక్షేత్రం. స్వయంగా ఆ ఈశ్వరుడే, కైలాసనాథుడే వారణాసిని సృష్టించాడని, అంతటి పవిత్ర స్థలం మన భారతదేశంలో ఉండడం మన యొక్క అదృష్టం. బ్రహ్మదేవుడు సృష్టించిన సకల చరాచర జీవకోటి ప్రళయంలో, కల్పాంతంలో అంతం అవుతుంది. కాని వారణాసిని ఆ పరమశివుడు సృష్టించాడు కావున ఆ ప్రాంతాన్ని ఆ పరమశివుడే రక్షిస్తాడని పండితుల యొక్క విశ్వాసం. ఇప్పుడు మనం పవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసి గురించి తెలుసుకుందాం. హిందువులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా, మోక్షాన్ని కలిగించే స్థలంగా కాశీని చెప్పుకోవచ్చు. మరి కాశీలో గనక మరణిస్తే ఆ పరమశివుని చేరుకుంటామని, మోక్షం లభిస్తుందని హిందువుల యొక్క నమ్మకం. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో వరుణ, ఆసి అనే 2 పవిత్ర నదులు కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతానికి వారణాసి అనే పేరు వచ్చింది. ఒక్కసారైనా జీవిత కాలంలో ఈ పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం అయిన గంగలో కనుక స్నానం ఆచరిస్తే సకల పాపాలు హరించిపోతాయి అని భక్తుల విశ్వాసం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. వారణాసిని మందిరాల నగరం, దీపాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, సంస్కృతి రాజధాని, విద్యానగరం అనే రకరకాల పేర్లతో వర్ణిస్తారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వెన్ వారణాసి చరిత్ర కంటే పురాతనమైనదిగా పేర్కొనడం జరిగింది. సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని, ఇది హిందువుల యొక్క 7 పవిత్ర నగరాలలో ముఖ్యమైనది. ఋగ్వేదం, స్కంద పురాణం, ఇతిహాసాలలో, ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం యొక్క ప్రస్తావన ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ప్రత్యేక రాజ్యంగా మారింది. కానీ బ్రిటిష్ వారి పాలనలో 1910లో రామ్నగర్ రాజధానిగా బ్రిటిష్ వారు రాష్ట్రంగా మార్చారు. అప్పటి రాజరిక వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజు ఇప్పటికీ అక్కడే రామ్నగర్ కోటలో ఉంటాడట. సప్తముక్తి నగరాలలో అయోధ్య, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలుగా చెప్పుకుంటారు. పురాతత్వ అవశేషాలు వారణాసి వేదకాల ప్రజల ఆవాసంగా గుర్తించారు. వారణాసిలోనే 1389లో రామభక్తుడైన కబీర్ దాస్ జన్మించాడు. ఇక్కడ గంగా, వరుణ, ఆసి నదుల కలయికతో త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చు. వారణాసిలో సుమారు 84 స్నానపు ఘట్టాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఘాట్లలో వారణాసిలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. స్నానాల కోసం ఏర్పాటు చేసుకున్న ఇక్కడ ఉన్న ఘాట్లలో మణికర్ణ ఘాటికి పురాణాల ప్రకారం సత్య హరిశ్చంద్ర మహారాజు కాటి పనికి నియమించబడ్డాడట. ఇక్కడ అధికంగా దహన సంస్కారాలు జరుగుతాయి. మరి దీనికి మహాశ్మశానం అని పేరు. ఈ ఘాటికి దగ్గరలో ఉన్న తారకేశ్వరం ఆలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవులో తారకనామం జపిస్తాడని, అందుకే ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కూడా కాశీని చెప్పుకోవచ్చు. దక్షయాగంలో ఆత్మార్పణ చేసిన సతీదేవి చేవి పోగుపడిన స్థలంలో విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రథమ ఆలయంగా చెప్పుకోవచ్చు. 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి గోపురంపై బంగారు పూత పూయించింది. ఈ ఆలయం సమీపంలోనే గ్యాంబాపి మసీద్ ఉంది. ఈ ప్రాంతంలోనే అసలైన ఆలయం ఉందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. కాశీ విశ్వనాథుడికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్నాక తప్పకుండా భక్తులు ఆ అన్నపూర్ణ మాతని దర్శించుకుంటారు. ఇక కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడు. ముందుగా కాలభైరవుడి దర్శనం అనుమతి తీసుకున్న తర్వాతనే కాశీ విశ్వేశ్వరుని దర్శించాలని పురాణ కథలు వివరిస్తున్నాయి. ఋగ్వేదంలో కాశీని జ్యోతిస్థానం అని ప్రస్తావించారు. మరి ఇవండి కాశీ క్షేత్రం యొక్క విశేషాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So friends, if you like this video, please subscribe our channel. Please like, share and comment. Don't forget to subscribe. Thanks for watching once again.